వీడి తండ్రి గారు వేదాధ్యయన సంపన్నుడు, శృతి శీల వృత్త గుణములు గలవాడు. గురువులు అగ్నులు అతిథులు వృద్ధులను సేవించేవాడు. ఒకప్పుడు వీడు అరణ్యానికి వెళ్ళాడు ఫలములు పుష్పాలు దర్భలు కోసుకోరావటానికి. అక్కడ ఒక స్త్రీతో ఒక గ్రామీణుడు క్రీడిస్తున్నాడు, రతి చేస్తున్నాడు మద్యపానం చేసి. అది చూచి వీడి మనస్సు చెదిరింది. అందుకే చూడకూడని దృశ్యాలు చూడొద్దురా అని చెప్పడం. చూస్తే ఏమిటంటే నీ మనస్సు కోతిదే కదా, ఈ మనస్సు కదలిక చెందుతుంది. మనస్సును కదిలించే దుష్ట వికార ప్రసంగాలు చేయకూడదు, దృష్టులు చూడకూడదు. దానితో వీడి మనస్సు చెడిపోయి కట్టుకున్న భార్య కామలిప్తేన బాగునా పరిరింభిత జగామ హృచ్చయవశం సహసైవ విమోహితగా. అదేదో డబ్బు పడేస్తే వచ్చింది వాడికి, ఆ డబ్బు మనం పడేస్తే మనకు వస్తుంది. వీడు ఆదారిలో పడ్డాడు. తన్నివృత్తస్వర వ్యాజగ్రహగ్రస్త విచేతన. అవే మనస్సులో ఉండేది. సంధ్యావందనం లేదు, జపం లేదు, యజ్ఞం లేదు, పూజ లేదు, వేదాధ్యయనం లేదు, అంతా కృష్ణార్పణం అయిపోయింది. తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులన్నీ పూర్తి చేశాడు, భార్యను వదిలేశాడు. మనస్సును రమింపచేసే గ్రామ్య సుఖాల మీద పడ్డాడు. స్వభార్యాం అప్రౌఢాం కులే మహతి లంభితాం. కాపరానికి కూడా రాని భార్యను వదిలేశాడు. వీడి మోదం దీని మీద పడ్డది. మహాపాపాత్ముడైనాడు. స్వైరిణ్యపాంగ విద్దతి. దాని క్రీగంటి చూపుకు వశమైన చిత్తం కలవాడై బద్ధుడైపోయినాడు. యదసౌ శాస్త్రముత్సృజ్య స్వైరాచార్యార్య గర్హిత అవర్తత చిరంకాలమఘాజు అశుచి బలాత్. స్వేచ్ఛా ప్రవర్తన, దుష్ట ఉపాయాలతో ద్రవ్య సాధన, ఈ ద్రవ్యార్జన తీసుకెళ్లి దాసీదానికి పెట్టడం, దాని యందు సంతానం పొందటం, ఇట్లా గడిపేసి పాప జీవనం పొంది యమధర్మరాజు దగ్గరికి వెళ్ళదగిన ముఖ్యమైన దోషగ్రస్తుడండి వీడు. కొద్దివాడు కాడు. వీడిని గురించి ఆలోచన ఏమిటి అని చెప్పాడు. ఏవంతే భగవద్దూతా. ఈ యమదూతల యొక్క మాట విన్నారు వారు, నవ్వారు. అహో కష్టము ధర్మదృశం. ధర్మం అనే దృష్టితో ధర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకంటే మీకు ఇంకేం ధర్మం అన్నారు. మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పిత్రద్ధములు దాని పాలు చేసి సాధు లక్షణ గుణవృత్తి చాలు చేసి లోలలోచన పసజంది లోలుడయ్యే. కామాక్షయందు మనస్సు పెట్టుకున్నాడు. సమస్త పాపాలు చేశాడు వీడు. చెయ్యని పాపం ఉందా స్వామి? మేము ఆలోచించకుండా వచ్చామా ఇక్కడికి? చిత్రగుప్తుడు చిట్టా నిండా ఉన్నాయి వీడి పాపాలు. బంధుల దిట్టి సజ్జనుల బాధల పెట్టి అనాథ కోటి పెంబందెలు సుట్టి ఈరములు వట్టి వత పదంబులు గొట్టి దిట్టయ్య నిందల కోర్చి సాధులకు నిందితుడై గడియించు విత్తము ఆ సుందరికిచ్చి మచ్చిగలు సొంపెద గూర్చి వసిల్చే తత్కృపన్. సత్పురుషుల సేవ సత్సాంగత్యం వదిలాడు. కేవలం దాని అడుగుజాడల్లో నడిచాడు. విన్నారు విష్ణుదూతలు. ఏమయ్యా మీరు యమధర్మరాజు గారి దూతలే. దండించకూడని వాడిని దండించడం, దండించవలసిన వాళ్ళని దండించకపోవటం రెండూ పాపమేగా. ఇదా మీకు ఇప్పుడు తెలిసింది. ప్రజలకు తండ్రుల వంటి వారు. మంచి చెడ్డలు చూచి నిర్ణయించి పాపపుణ్యాల ఫలాలను ఇవ్వగలిగిన వారు. మీరే విచారించకపోతే కంచె చేను వేస్తే దిక్కుందే వేరే. యజ్జదాచరతి శ్రేయాన్ ఇతరస్తది తత్తదీగతే సయత్ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. గొప్పవాళ్ళు అనుకున్నవాళ్ళు ఏ పని చేస్తే లోకమంతా అదే పని అనుకుంటారు. యమధర్మరాజు గారంత వారే ఈ పని మొదలు పెడితే
ఇక ధర్మం అనేది ప్రవర్తించేవాడెవరన్నారు? ఎవడైనా జగత్తులో తనంతట తనకు ధర్మం అధర్మం, ఏది ధర్మం ఏది అధర్మం ఎవడికి తెలియదు. యమధర్మరాజు గారికి కూడా తెలియకపోతే ఇక వారు శిక్షించేదేమిటి? ఇక పాపం చేసిన వాళ్లకు శిక్షలు ఎలా కలుగుతాయి? అజముకి కృత నిర్వేశక జన్మకోట్యంభసామపి యద్వ్యాజగార విమశక నామ స్వస్త్యజనం హరేగే. ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువులందు చెంది యాయతములైన పాపనివకంబులు అన్నిట పరద్రోలి ప్రఖ్యాతమతి మహామరణ కాలమున హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతి అక్షర సంగ్రహంబునన్ పాపాలెన్నైనా చెయ్యొచ్చు. ఇతడు ప్రాణం వదిలే సమయం చాలా పట్టయింది. ఆ సమయంలోనే స్మృతి రావాలి. అది జన్మజన్మాంతర మహాపుణ్య వశం చేత లభిస్తుంది. ఆలభించింది భగవన్నామం అయితే చేసిన పాపం పోతుంది. కోటి జన్మల్లో పాపం చెయ్యొచ్చయ్యా. మీరేదో లిస్టు చెప్పారు, పెద్ద లిస్టు ఉందని, అంత లిస్టుతో చేసేయమని ఎర్రశిరాతో కొట్టేమని. ఎందుకని? హరే స్వస్త్యజనము నామ, సర్వ పాతకములను పోగొట్టి ఆ భగవంతుని యొక్క నామం పరమ పవిత్రమైన మంగళమైనటువంటి నామం. ఏతేనైవగి అఘో అనో అస్య కృతము స్యాద ఘనిష్కృతం. ఎన్ని కోట్ల జన్మల పాపాలు చేసి ఉన్నా యదా నారాయణ నారాయణాయ ఇతి జగాద చతురక్షరం. నారాయణాయ అన్నాడు. నారాయణ ఆయ, రారా నాయనా నారాయణ కొడుకును పిలుచుకున్నాడు వాడు. 4 అక్షరాలు నారాయణ చాలు. దత్త 2 అక్షరాలు చాలన్నారు. సప్తద్వీపాటనం, సప్త సముద్ర స్నానం, సర్వక్షేత్ర అటనం, సర్వపుణ్య సంగ్రహం దత్త ఇత్యక్షరద్వయం. 2 అక్షరాలంటే చాలు. కృష్ణ, రామ, హరి ఈ 4 అన్నాడయ్యా. నారాయణ ఎంత పుణ్యం. స్థేన సురాపగ మిత్రదృగు బ్రహ్మ గురుతల్పగ స్త్రీ రాజ పితృహంతార ఏ చ పాతకినోపరే. శ్రీహత్య బ్రహ్మహత్య మిత్రద్రోహ గురుపత్ని సాంగత్య స్వర్ణస్థేనం సమస్తమైన పాపాలు ఆ భగవన్నామస్మరణం చేత సులభంగా సుకృతంగా తొలగిపోతాయి. అతి సుందరమైన పుణ్యస్వభావం కలుగుతుంది. ఆ భగవన్నామంలో ఉన్న విశేషం మీకింత మాత్రం తెలియలేదే అని వివరించి భగవన్నామ మహిమ చెబుతున్నారు. బ్రహ్మహత్యానేక పాపాటములకు అగ్నికీలలు హరినామ కీర్తనములు. గురుతల్ప కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు. తపనీయ చౌర్యౌగతమసంబునకు సూర్యకిరణములు హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదనగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల నలరు బ్రహ్మాది సురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. నారాయణ 4 అక్షరాలు 14 లోకముల యందు 40 కోట్ల జన్మల్లో చేసిన మహాపాపాల్ని ధ్వంసం చెయ్యగలవు. భక్తి భాను
భగవత్యాశు మాహాత్మ్య శ్రవణధరే అనుతాప మహానాసీతు స్మరత అశుభమాత్మనగా. భగవన్మాహాత్మ్య శ్రవణం, పరమ భాగవతమైన భగవత్ప్రణీతమైన శుద్ధమైన నిర్గుణమైన ధర్మాన్ని చక్కగా గుర్తించడం ఎంత కృతార్థత, ఎంత వైభవం ఇతని యొక్క పుణ్యంలో ఉన్నది. కొంచెం కాదు. ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ ఖేళిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ ఖేళిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తములు కేళిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఫల సారముల్ కేళిమై హరినామ కీర్తనములు పుణ్యమూలములనపాయ పోషకములు అభిమతార్థములు అజ్ఞానహరణ కరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్త శుభములు హరినామ కీర్తనములు. ఎంతటి మహాపుణ్యం చేతనో గాని భగవన్నామం అనేది గుర్తుకు రాదు. వీడు పొరపాటుగా చేశాడా, చెయ్యాలనని చేశాడా? నిష్కృతై ఉదితైర్బ్రహ్మవాదిభి న విశుధ్యతి అఘవాను వ్రతాదిభిః యథా హరేర్నామపదైరుదాహృతైస్తదుత్తమ శ్లోక గుణానుకంబనం. పుణ్యశ్లోకుని యొక్క సంబంధించిన నామమును మనసారా ఆర్తితో ప్లుతంగా ఉచ్చరించాడే 3 సార్లు. కామంబు పుణ్యమార్గస్థేమంబు మునీంద్ర సాంద్ర చేత సరసీధామంబు విష్ణు నిర్మల నామంబు తలంచువాడు నాథుడు కాడే. సమస్త పుణ్యాలకు అధిపతి అవుతాడు. విష్ణు నామం అంటే ఎటువంటిది? పుణ్యమార్గ స్థేమంబు, పుణ్యమార్గానికి ఆలంబనం. అయితే మీరొక్క మాట అనుకోవచ్చు, కొడుకును గురించి అన్నాడు గాని భగవంతుణ్ణి గురించి కాదుగా. నిజమే. డెందంబు పుత్రువలనం చెందినదని తలపవలదు. శ్రీపతి పేరు ఏ చందమున పలుకగలిగిన నందగధరుండు అందుగలడు నాథుండగుసున్. నువ్వు ఏ భావంతో హరే రామ్ అని గంతులేస్తారు కొందరు, అది కూడా కొంత నయమే. ఎన్ని పిచ్చి గంతులుగా వేసినా భగవన్నామంతో జోడించినప్పుడు ఉన్నదే, అది లయ కాకపోవచ్చు, శృతి కాకపోవచ్చు, గానానికి వీలు కాకపోవచ్చు. భగవన్నామ గుణానుభవం యొక్క స్ఫూర్తి కలిగిందనుకోండి, అది పరమ పుణ్యం. అగనిష్కృతే మనఃపునర్ధావతి చేతగ సత్పథే హరేర్గుణానువాద ఖలు సత్వభావన. నారాయణుని యొక్క నామస్మరణ యొక్క సంస్పర్కం పరిహాసం కాదు, లౌకిక విషయముల యందు కాదు, సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేళనమేవా వైకుంఠనామగ్రగణమశేషాకారం విదుః. నదీస్తరావః న భజము స్మరామః ధనం హరామః. దొంగలు అనుకున్నారట సంస్కృతంలో, అరణ్యంలో పోతూ డబ్బు కాజేద్దాం, నదులు దాడుదాం, అరణ్యాలు జొరబడదాం, చరామః టరామః స్మరామః, మాకేం భయం లేదు. ప్రతి దాంట్లో రామ రామ అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా రామ రామ. అందుకే పిల్లల పేర్లు భగవంతుడి పేర్లు పెట్టడం అజామిళోపాఖ్యానమే. తిట్టడానికి కొట్టడానికి కాదు ఆ పేర్లు.
ఆప్యాయంగా ఆనందంగా నువ్వెలాగో భగవంతుణ్ణి సాక్షాత్ ప్రేమించలేవు గనక ఆ పేరుతోనైనా నీ ప్రేమను కొంచెం చూపిస్తే నీ మనస్సు అక్కడ హృదయం హత్తుకుంటే కృతార్థుడు అవుతావని. కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులను బ్రేలిన చోట సర్పము కపీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని మీద అక్కాలుని యాతనా వితతి కనరు పూనరు దుఃఖభరములు. జ్వరం వచ్చి, జంతు భయం వచ్చి, ఆపద వచ్చి, విష ప్రమాదం వచ్చి, అగ్ని ప్రమాదం వచ్చి రామా కృష్ణ నారాయణ వాసుదేవ పిలవండి, హృదయపూర్వకంగా ఎలుగెత్తి పిలవండి. ఆహా, నీ భావం ఎంత ఉన్నది అనేది కాదు, భావం కూడా ఉంటే అప్పుడే మోక్షం. భావం లేకపోయినా ఆ నామోచ్చారణ జరిగిందనుకోండి, అది ఊరుకుంటుందా? పతిత స్ఖలిత భగ్న సందష్ట తప్త ఆహత హరిరిత్యవశే నాగపుమాను నార్హతి యతనాం గురూణాంచ లఘూనాంచ గురూని చ లఘూని చ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వా ఉక్తాని మనీషిణః. గొప్పవి చిన్నవి పెద్దవి, పాపాలు పుణ్యాలు, పాపాలకు ప్రాయశ్చిత్తాలు చెప్పారు పెద్దలు. నతథా పూయతే తపోదానం వ్రతాదిభి. తపస్సు, దానం, వ్రతాలు, నియమాలు, ఉపవాసం ఎన్ని చెయ్యి. ఎందుకని? తదపి ఈశాంఘ్రి సేవయా, ఆ నారాయణుని పాదపద్మములయందు అంకితమైన వృత్తితో చేసిన పని, స్మరణ, కీర్తనం, అది నిజంగా ఆరయ వీర్యవంతమగునౌషధమెట్లు. గ్లాసులో పోసి ఉంది మందు, మనకు జరిగుచ్చిన మహావ్యాధికి అది మహామందు, మనకు తెలియదు. ఏదో యొక్క పాలో నీళ్ళో డికాషనో అనుకున్నాం, మందని అనుకోకుండా తాగేశాం. ఆరయ వీర్యవంతమగునౌషధమెట్లు ఎదృచ్ఛగొన్నా తచ్చారు గుణంబు రోగముల చెయ్యన బాపెడు మాట్కి. నీ శరీరంలోకి వెళ్ళిందా మందు? రోగం మానిందా లేదా? నువ్వు అనుకోకుండా తెలుసుకోకుండా విషం మంచినీళ్ళని తాగావు, చచ్చిపోవు. అలాగే అమృతం మందు తాగావు, నీ రోగం అంతా పోయింది. ఎలా పోయింది? నువ్వు బుద్ధిపూర్వకంగా అనుకోలే. అదే అనుకోని తాగితే ఇంకా ఫలం ఎక్కువ. పుణ్య విస్తారుని అంబుజోదరుని పామరుడు అజ్ఞుడు అవజ్ఞ పల్కినం. ఎగతాళికి, పరిహాసానికి, ఆట పట్టించడానికన్నప్పటికీ వారక తత్ప్రభావము ధ్రువంబుగా ఆత్మగుణంబు చూపదే. ఎటువంటిది భగవన్నామం? అంత శక్తివంతమైనది. నిరతంబై నిరతంబై నిరమధ్యమై నిలిచి నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరి నామస్మరణామృతంబు ఇతడు ప్రత్యక్షంబు సేవించే. తా మరణంతంబున ఇట్టి సజ్జనుని ధర్మంబు ఏల వ్యర్థంబగును. పరమ పవిత్రమైనది భగవన్నామం. ఆహా, అజ్ఞానాద్వా అథవా అజ్ఞానాద్ ఉత్తమ శ్లోక నామయతు సంకీర్తితమగౌ పుంసగా దహతి. నేను నిజంగా అనుకోలేదండి స్టవ్ వెలుగుతున్నది, అనుకోలేదండి చీర పవిట దాని మీద పడేసింది, అంటుకోకుండా ఉంటుందా? నిప్పు మీద పడ్డ గుడ్డ కాలటానికి నువ్వనుకోవటం ఎందుకు మధ్య? వస్తు సంస్కారం, ఈ లౌకిక ప్రాపంచిక వ్యర్థమైన
నిప్పు మొదలైన వాటికే ఇంత శక్తి ఉంటే అఘదాహక సమర్థమైనది భగవన్నామమే. దారుణ పాశబంధన విధానములన్ నరకర్ణవంబులో గురినవాని, నరక సముద్రంలో మునిగిపోయిన వాటి కూడా తెంచి పారేస్తుంది, బయటికి తెస్తుంది. ఇది శక్తి భగవన్నామం. ఓ యమదూతల్లారా, అజ్ఞానంతో మీరు అవివేకం చేశారు. పతిం పృచ్ఛత భటాః ధర్మే అస్మిన్ యది సంశయః సవేద పరమం గుహ్యం ధర్మస్య భగవాన్ యమః. మీరు అవివేకులు, వెళ్ళి మీ ప్రభువుని అడగండి. ఇప్పుడు ఆయన చెబుతాడు, సర్వధర్మజ్ఞుడు, ధర్మ సూక్ష్మ జ్ఞానం కలవాడు యమధర్మరాజు. ఈ భగవన్నామం ఎంత విలువైందో, అది ప్రాణాపాయ సమయంలో ఎవడుచ్చరిస్తే ఏమవుతుందో పో చెప్పండి అని చెప్పి, సువిర్ణీయ ధర్మం భాగవతం, పరమ భాగవత ధర్మాన్ని, భగవన్నామ దివ్య వైభవాన్ని ఒక్కసారి చూపించి యమపాశాలు ఓడదీయించి వాడిని మృత్యువు నుంచి తొలగించారు. ఆ అజామిళుడు ఇలా తిరస్కరింపబడి, అగౌరవింపబడి, అవమానింపబడి పరిగెత్తారు. వాళ్ళు యమధర్మరాజుకు చెప్పారు. ఇక్కడ బ్రాహ్మణునికి పాశ విముక్తి అయింది. నమస్కరించాడు. విష్ణు కింకరులను, మహాపురుష కింకరుడు. పశ్యతస్తత్ర అంతర్దధిరే, నీలవర్ణం, పీతాంబరం, శ్రీవత్సం, కౌస్తుభ మాణిక్యం అన్ని స్వామివారిలాగానే ఉన్నారచ్చుగా, కనపడలేదే. దారుణ పాశబంధ వైధానములం నరకర్ణవంబులో కూరిన నన్ను చెడకుండ నొనర్చిన పుణ్యమూర్తులు, అంభోరుగ నేత్రులు, ఉజ్వల నభోమణి తేజులు, లోచనోత్సవులు, చారుదయా సమంచిత విచారులు నలుగురు ఎందుబోయిరో. ఎక్కడికి వెళ్ళారో నలుగురు. యమదూతలు ముగ్గురు వచ్చారు, విష్ణుదూతలు వస్తే నలుగురు వస్తారు. నారాయణ స్వరూపులే. ఎంత పాపాత్తుణ్ణి, వాడిలో వాడికి నిర్వేదం కలిగింది. పాపం చావలేదు అజామీళుడు. దారుణ భోగాంధకార పూరితుడను హరివిస్మయస్మరణార్హమతినే. నాబోటి దౌర్భాగ్యుడికి భగవన్నామం ప్రాణాపాయ సమయంలో నోటికొచ్చిందా? ఏమిటి ఆశ్చర్యం! దారుణ మోగంధకార పూరితుడను హరివిస్మయ స్మరణ నర్హుడనే. పంచమహాతీవ్ర మహాపాతకోపేతుడ హరివిస్మయ స్మరణర్హమతినే. నాకా ఈ భాగ్యం. అఖిల దుఃఖైక ఘోరార్ణవ మగ్నుండ హరివిస్మయ స్మరణార్హమతినే. నేనేడ మధు విదారి దివ్య గుణనామ కీర్తన తెరగదేడా. పూర్వ సుకృతంబుగాక ఎట్లు పొందగలుగు. ఏమి మహాభాగ్యం ఉన్నదో కదా. చాలా ఆశ్చర్యపడ్డాడు. విష్ణుదూతలు చెప్పిన పరమ భాగవత ధర్మాన్ని గుర్తించి విన్నాడు. సిద్ధ పురుషులు ఎటు వెళ్ళారు? అబ్బా, నారాయణ భక్త సాంగత్యం ఎంత గొప్పది. భాగవతుల యొక్క సందర్శనం, స్నేహం కలిగితే చాలు కృతార్థుడవుతాడు. హరిభక్తులతో మాటలు, భగవద్భక్తులతో కొంచెం సేపు మాట్లాడినా, హరిభక్తులతో మాటలు, ధరనెన్నడు చరణి పుణ్యధనముల మూటలు, వరముక్తికాంత తేటలు, అరిషడ్వర్గంబు జొరని అరుదగు కోటల్. మోక్ష మార్గానికి దివ్యమైన రస్తా పరమ భాగవతుల యొక్క మాటలు. ఎంత కృతార్థత కలిగింది నాకు. యమదూతలు లేరు, విష్ణుదూతలు లేరు. ఆశ్చర్యపడ్డాడు. ఆహా, అన్యథా మ్రియమాణస్య అశుచేః వృషలీపతే వైకుంఠనామగ్రగణం జిహ్వా కర్తుమిగార్హతి. చిరకాలం భగవన్నామస్మరణ చేసినా చిట్ట చివరి సమయంలో తోస్తుందని గుర్తులేదు.
చచ్చిపోవటం కాశీలో అని వెళ్ళి ఉండి 30 ఏళ్ళుండి చావులేక కూతుర్ని చూద్దామని విజయవాడ వచ్చి డామ్ ముందు వచ్చాడు. అది కూడా కావాలంటే వస్తుందా, కోరితే దొరికేదా? బ్రహ్మజ్ఞుణ్ణి, సిగ్గులేని వాణ్ణి, దయాధర్మాలు గుర్తించని వాణ్ణి, భ్రష్టుణ్ణైనా, ఆచార భ్రష్టుడు, శీల భ్రష్టుడు, నడవడి భ్రష్టుడు, చరిత్ర భ్రష్టుడు. అబ్బా, సోహంతధాయతి శ్యామి యత చిత్త ఇంద్రియానిల యథా నభూయ ఆత్మానమంధే తమసి మజ్జయే. మరణ దారుణమైన సంసార అంధకూపములయందు పడక జరా జన్మ మరణ అవిశ్రాంతమైన చిక్కుల్లో చిక్కుకోక కృతార్థుణ్ణి కాదగిన మార్గం ఇప్పటికైనా ప్రయత్నిస్తా. ఇక ప్రపంచంతో సంబంధం లేదనుకున్నాడు. తమిమం బంధం అవిద్యా కర్మ కామజం సర్వభూత సుహృచ్ఛాంత మైత్ర కరుణ ఆత్మవాన్ మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యా ఆత్మమాయయా. స్త్రీ రూప మహామాయ విష్ణుమాయ. ఆ విష్ణుమాయాగ్రస్తున్నై అవివేకినై యోగ్యాయోగ్యతలు తెలుసుకోలేక చరించా సర్వభూతములను తన స్వరూపంగా గుర్తించి కరుణను పొందిన వాణ్ణై మిత్రభావం పొందుతా. ఈ మాయాగ్రస్త బంధాన్ని తొలగించుకుంటా అని చెప్పి ఆ దేవసదన ప్రాంతంలోనే కూర్చున్నటువంటి వాడై దేవాలయ ప్రాంతమందు యోగాన్ని పొంది అఖండమైన భావం కలిగితే నిమిషం చాలన్నారు జ్ఞానానికి. ఎన్నేళ్ళలో తంటాలు పడ్డా ఏముండదు, ఊరికే ఆశ్రమాలు వెళ్తూ ఉంటాం వస్తుంటాం, అంతా శ్రమే మిగులుతుంది. ఆశ్రమంలో మనకు దొరికేది ఏం లేదు. ఏమయ్యా, ఆశ్రమానికి వెళ్ళగానే కాపీ గీపీ దొరుకుతుందా? ముందే ప్రశ్న చేసుకొని పోతాడు. ఆలయాలకు పోయినా అంతే, క్షేత్రాలకు పోయినా అంతే. ఎక్కడ ప్రశాంతత మనస్సు కుదురు కలిగి అఖండ నిర్వేద భావం కలుగుతుందో అతి తీక్షణ వైరాగ్యం కలిగింది. ఆ భగవన్నామ సంస్మరణ మహాభాగ్యం, విష్ణుదూతల యొక్క దివ్యాతి దివ్య అద్భుత సందర్శన మహావైభవం ఈ భాగ్యాన్ని ఇచ్చింది ఆయనకి. యర్హ్యుపారతధీ తస్మిన్నద్రక్షేతు పురుషాన్ పురగా. అఖండమైన దీక్షతో గంగానది దగ్గర కూర్చొని ఏకైక ధ్యానంతో ఇంద్రియాలన్నిటినీ ప్రాణాయామ ప్రత్యాహారములతో నిలిపి అభ్యాసం చేసి ఆ తాపత్రయం పోగొట్టుకున్న పెన్నిధిని మరల సంపాదించుకోవాలని ఆర్తి రావాలి. విగ్రహాలు పోతే త్యాగరాజస్వామి ఆర్తితో తిరిగారు జగత్తంతా. ఆ ఆర్తితోటే అద్భుతమైన కీర్తనలన్నీ బయలుదేరినాయి. ఆ భగవత్కీర్తన వైభవ మహాప్రభావం వల్ల సీతారామ విగ్రహాలు దొరికినాయి. అజరామరమైంది ఆయన స్వరూపం. ఆ భగవన్నామ ఆ కీర్తన ముందు కలిగినటువంటి భావం యర్హ్యుపారతధిస్తస్మిన్నద్రక్షీత్. ఈ ప్రాపంచిక వ్యవహార సముదాయ ముందు మనస్సు ఎప్పుడైతే కొంచెం దూరమైపోయిందో మళ్ళీ ఆ నలుగురు కనపడ్డారు. వెనక వచ్చి కనపడిపోయిన వారు నమస్కరించాడు శిరస్సుతో. హిత్వా కళేబరము తీర్థే గంగాయము దర్శనాదను సజ్జస్వరూపం జగృగే భగవతు పార్శ్వవర్తినాము. ఆ దివ్యస్వరూప సందర్శన మహాభాగ్యం చేత ఈ ప్రారబ్ధాధీనమైన ఈ శరీరం వదిలిపోయింది. ఆ సాలోక్య సారూప్యాలు ఆ విష్ణుదూతల యొక్క స్వరూపం ఈయనకు కూడా వచ్చింది. ఎంత పుణ్యం! పాండవ వంశ పావన. ఓ పరీక్షిత్తు అంటున్నారు శుకయోగి, పాండవ వంశ పావన నృపనక ఈ ఇతిహాసమెవ్వడే నుండు ఒక భక్తి లేక విను. ఈ అజామీళ ఉపాఖ్యానంలో ప్రభావం, భగవంతుని నామము యొక్క బలం ఎంతదు, అది పట్టుకుంటే ఎంత నీకు పట్టిస్తుందో, నిన్ను ఉక్కపట్టుతున్నటువంటి సంసారం అంతా కూడా తోసేస్తుంది. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు భటులు. మహారాజా నమస్కారం. ఎవరు అన్నారు? ఏమేముంది వెళ్ళొచ్చావు. ఎందుకన్నారు? ఎందుకేమిటయా, అసలు మాకు ఒక సందేహం ఉంది, కొంచెం చెప్పమని. ఏమిటా సందేహం? ఈ జగత్తులో జీవుల్ని శిక్షించి రక్షించేటువంటి వాడివి నువ్వు ఒక్కడివేనా? నీకంటే పైన ఎవరన్నా పెద్ద ఆఫీసర్ గారు ఉన్నారా అన్నాడు.
అదేమిటా అన్నాడు. మరి నీ ఆజ్ఞతో మేం వెళ్ళాం, మమ్మల్ని తిరక్కొట్టి అవతల పారేశారు. అదే సంగతి. పరహ మదన్య జగతశ్చ తస్థుషః ఓతం ప్రోతం పటమతు యత్ర విశ్వము యదంశతః అస్య స్థితి జన్మ ఓ ఉత అవధ్యస్య చ వశే చ లోకే. అనవజ్యుడైన ఆ నారాయణుడు సర్వేశ్వరుడు. మీకు నాకు లోకమునకు స్థావరానికి జంగమానికి చరాచర బ్రహ్మాండానికి అధిపతులకు దేవతలకు దేవాది దేవతలకు కూడా ప్రభు. యో నామభిర్వాచి జనం నిజాయం బధ్నాతి తద్యామి వదామభిర్గా. పల్లెటూర్లలో పెద్ద పలుపు తాడు ఉంటుంది పూర్వకాలం. ఆ తాడు ఒక్కొక్క ఎద్దుకు కొమ్ములకు తగిలిచ్చి తిప్పితే 50 ఎద్దులు ఒకే తాడు కట్టబడతాయి. గుంజలు గింజలు అక్కర్లే, అవతల ఇవతలే గుంజలు. భగవంతుడు నామములతో అలా గుచ్చాట. తంత్రి అంటే ఆ తాడు, తాడంటే స్వామి ఆజ్ఞ. నువ్వు బ్రహ్మవు, నువ్వు ఇంద్రుడివి, నువ్వు విష్ణువి, ఇట్లా వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టి ఆ పరాత్పరుడు నారాయణుడు అవ్యయుడు. బలింత ఈమే నామకర్మ నిబంధన బద్ధశ్చకితావగంతి. ఆయన కల్పించిన నామ కర్మల చేత బద్ధులై గడగడలాడిపోయి దోసిలి వగ్గి స్వామికి ఆరాధన చేస్తూ ఉంటారు ఈ జగజ్జాల. ఎవరెవరు? అహం నేనన్నాడు యమధర్మరాజు. మహేంద్ర ఇంద్రుడు, నిరుతి వరుణుడు, చంద్రుడు, అగ్ని, ఈశానుడు, పవనుడు, సూర్యుడు, నక్షత్రాలు, విశ్వదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, మరుద్గణాలు, రుద్రగణాలు, అశ్వినీ దేవతలు. వారు అన్యేచయే విశ్వసృజ. మాకు ఈ పెద్ద స్థానం ఉంది, మేమింత అధికారులం, మేము ఈ దేవతలం వారలం వీరలం అనుకుంటారే అందరూ. ఎం వై నగోభిర్మనస అశుభిర్వా హృదా గిరావా అశుభృతో విచక్షతే. ఎవరి యొక్క స్వరూపాన్ని మనస్సుతో గాని ప్రాణములతో గాని వాక్కుతో గాని ఎవ్వరూ గుర్తించలేరు. సర్వభూతాంతర్వర్తి, చక్కగా సర్వవ్యాపకుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆత్మతంత్రస్య హరేరధీషితు పరస్య మాయాధిపతే మహాత్మనః. ఆత్మతంత్రుడు, సర్వస్వతంత్రుడు. సర్వస్వతంత్రుడైన ఆ పరమ పురుషుని యొక్క దూతలై ఉంటారు. నాయన మీ దగ్గరికి వచ్చింది ఆ నలుగురు. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య. 4 ముక్తులు కదా, నలుగురు దూతలు. 4 అవే రూపాలు కదా. వారిని ఎవరు తెలుసుకుంటారయ్యా? సిద్ధముఖ్యులు, సాధ్యులు, విద్యాధరులు, కింపురులు, కిన్నరులు, బ్రహ్మగారు, నారదుడు, శంకరుడు, కుమారుడు, సనత్కుమారుడు, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, శ్రీశుక యోగేంద్రుడు, వజము 12 అమీబిజానీమః. మా 12 మందికే తెలుసు ఆయన యొక్క స్వరూపం. ధర్మం భాగవతం భటాః. ఇదే భాగవత ధర్మం, పరమ రహస్యం, పరమ శుద్ధం. ఇది గుర్తించిన వారు, దీనిని ఆలోచించిన వారు కృతార్థులవుతారు. దానానయధ్వమసతః. ఎవరైనా దుర్మార్గులుంటే తీసుకోరాండి శిక్షించడానికి, కానీ విష్ణునామస్మరణ చేసే వాళ్ళ జోలికి వెళ్ళబోకండి. వెళ్ళారా మీకు ప్రమాదం, నాకు ప్రమాదం. మనకు ప్రభువు యొక్క ఆజ్ఞ, వారి ఆజ్ఞను భంగం చేసినట్లు అవుతుంది. ఇంత పవిత్రమైనదయ్యా ఈ కథ. శుకయోగి చెబుతున్నారు పరీక్షిత్తుకి, పాండవ వంశ పావన నృపాలక ఈ ఇతిహాసం ఎవ్వడి నుండుక భక్తి లేక వినును. భక్తి లేకుండా విన్నా సరే ఓర్పు మెయ్యం బఠించు. వినాల్సి విన్నాడు, చెప్పాలి చెప్పాడు. అతడు ఉద్దండిత ముక్తికామినికి దానకమై ధనుజారి లోకమందుండు. వాడికి విష్ణులోక ప్రాప్తి, మహావిభూతి, యమదూతల చుట్టిక గోచరాకృతి. వాడికి చివర భాగంలో యమదూతల దర్శనం ఉండదు, కృతార్థుడవుతాడని భగవన్నామ మహాత్మ స్మరణ చెప్పి ఆ పైన విశేషాలు చెబుతున్నాడు శుకయోగి పరీక్షిత్తుకు.
హిరణ్యకశిపూ రాజన్నజేయమజరమరం ఆత్మానమప్రతిద్వంద్వం ఏకరాజం వ్యధిచ్చత. దితి యొక్క కుమారులు గంభీర స్వభావులు, జయ విజయులే శాపగ్రస్తులై భూమియందు అసురులుగా అవతరించారని చెప్పుకున్నాం. హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామిగా సంహరించారు పరమాత్మ. దానితో హిరణ్యకశిపుకు వైరభావం పెరిగిపోయింది. ఎలాగైనా సర్వలోక అజయుణ్ణై విష్ణుమూర్తిని ఏమో చెయ్యాలని అనుకున్నాడు. పాపం అజ్ఞానాంధకారం, అహంకారం. మందర పర్వత ద్రోణమునకు వెళ్ళాడు. భార్య లీలావతి గర్భవతి. బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహువై ఆకాశముందు దృష్టి పెట్టి పాద అంగుష్టమును ఒక్క పొట్టిమని వేలిని భూమికి ఆధారం చేశాడు. యోగంతో శరీరం తేలికైపోతుంది. జడలు పెరిగిపోయినాయి. శరీరమంతా శుష్కించింది. కీటములు శరీర రక్త మాంస చర్మములను భక్షించినాయి. అతనిలో ధూమం బయలుదేరింది. జగత్తులన్నీ దహింపబడేటట్టున్నాయి. దేవతలు మొత్తుకున్నారు. బ్రహ్మగారు వచ్చాడు. నాయనా లే, ఉత్తిష్ట ఉత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప వరదోగమను ప్రాప్తగా ప్రియతామీప్సితో వరహ. నాయనా కశ్యప కుమారా లే, నీ భయంకరమైన దృఢమైన పరినిష్ఠితమైన నీ తపస్సుకు నేనెంతో సంతోషించా. నీ కోరిన వరాలు కోరుకో కావలసినవి. శిరస్సుతో సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ బ్రహ్మగారిని స్తుతి చేశాడు. సమస్తమైన భూతములు నీ అనుగ్రహం చేత సృష్టింపబడుతున్నాయి, ప్రవర్తిస్తున్నాయి. కోరమన్నావు గనక కోరుతున్నా. మృత్యువు లేకుండా వరం కావాలన్నాడు. అది కుదరంది నాయన. బ్రహ్మ కూడా బ్రహ్మకల్పాంతం ఈ శరీరాన్ని వదులుతాడు. నీ ఇష్టం వచ్చిన వేరు వరాన్ని కోరు, దుర్లభమైనవైనా సరే. చావెలాగూ రాకుండా ఉండటానికి సాధనాలుగా వరాలు కోరాడు. గాలిల్ గుంభిని అగ్నినంబువుల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాగ రక్షోగణ వ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. వాయువులో గాని, నీటిలో గాని, భూమిలో గాని, ఆయుధంతో గాని, ప్రాణం కలదానితో గాని, ప్రాణం లేనిదాంతో గాని, రాత్రి గాని, పగలు గాని, ఇళ్ళు గాని, వాకిలి గాని, ఇలా ఎన్నో దుర్లభమైన గొంతెమ్మ కోరికలు అన్నారు. ఎన్ని కోరుకున్నా కోరదగింది కోరనప్పుడు వ్యర్థమే. ఎన్నో కోరాడు పాపం. మృత్యువు రాదని. రాకుండా ఉంటుందా? జాతస్య హి ధ్రువో మృత్యు. పరమేశ్వరుడు విలాసంలో పుట్టుక ఎలా ఉందో, పుట్టాడు అంటే గిట్టాడని ఒకనాడు అర్థం ఉంది. ఆ వివేకం రాదు, అసురభావం. అయినా తాత ఇమే దుర్లభా పుంసం యాన్ వృణీషే వరాన్ మమ తథాపి వితరామ్యంగా. ఇవి చాలా దుర్లభమైన వరాలు అడిగావు. అయినా నీ తపశ్చర్య పరమ దుర్లభమైనది గనక ప్రసన్నుండైన నేను ఇస్తున్నా, తీసుకో. బ్రహ్మగారి అమోఘ వర ప్రభావంతో అద్భుత శక్తివంతుడైనాడు. వాడి దివ్య తేజ ప్రభావంతో ముల్లోకాలు గెలిచాడు. రాక్షసులకు నివాసం పాతాళం, మనుష్యులకు భూలోకం, దేవతలకు స్వర్గం. మనుష్యులు హవిస్సులు యజ్ఞయాగాలు చేస్తారు. ఊర్ధ్వవర్షిణో మానవా అంటారు మనుస్మృతి. ఇక్కడి నుంచి పంపించే హవిస్సులతో దేవతలు చక్కగా తృప్తి పొందుతారు. వారు తృప్తిపడి మనకు వర్షం సమృద్ధిగా ఇస్తారు. అప్పుడు మనకు పంటలు పండుతాయి.
మనం అక్కరలేనివి చేసి ఇవ్వవలసినవి ఇవ్వనప్పుడు, కురవగూడనప్పుడు గురవటం, అతివృష్టి, అనావృష్టి, ముంచడం, తుఫాన్లు, ఈ ప్రమాదాలన్నీ మన యొక్క విధి ధర్మం అనేది మనం అతిక్రమించడమే. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. గీతాశాస్త్రం స్వామి అర్జునుడికి బోధిస్తారు. ఒకరిని ఒకరు భావించుకోవాలి. ఒక ఇంట్లో మేడ మీద అద్దెకున్నారు ఒకరు, కింద ఒకరు ఉన్నారు. పైవారి అవసరం మనకు కావాలి, ఎప్పుడున్నా బట్టలు ఆరేసుకోవడానికి, అప్పడాలు ఒడియాలు పెట్టుకోవడానికి. కింది వారి అవసరం పైవారికి కావాలి, స్కూటరో సైకిలో పెట్టుకోవాలంటే కొంచెం వీళ్ళు అక్కడ పల్లేరుకాయలో గాజు ముక్కలో వేస్తే కృష్ణార్పణం. పరస్పరమైనటువంటి మైత్రితో వ్యవహారం నడిచినట్టుగా భూలోక దేవలోకాలకు సంబంధం అలా ఇమిడి ఉన్నది. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో స్విష్టకామధుకు. ఈ కోరికలు తీర్చుకోవటానికే యజ్ఞాలు పుట్టించాం. ఈ యజ్ఞముల ద్వారా హవిస్సులు వెయ్యండి, దేవతల్ని ఆరాధించండి, మీ ఇష్టం వచ్చినటువంటి కోరికలు పొందండి. ఈ దేవతలకు ఇక్కడి నుంచి పైకి వెళుతూ ఉంటాయి, పైనుంచి కిందికి వస్తాయి. ఈ రాక్షసులు ఏం చేస్తారు? ఒక్కొక్క సమయంలో వాళ్ళ బలాన్నంతటినీ సంపాదించి భూలోకానికి మెల్లగా చేరి యజ్ఞాలు చెయ్యొద్దు, తపస్సులు చెయ్యొద్దు, దేవతల నోట వట్టి కొట్టానికి ప్రయత్నిస్తారు. ఇక్కడి నుంచి బట్టవాడా కాదనుకోండి, ఆహారం పైకి వాళ్ళు పాపం ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు బలహీనులవుతారు. దేవతలను ఆక్రమించుకోవచ్చని వాళ్లకు సహజ ద్వేషం దేవతలకి రాక్షసులకు. అలాగే వాళ్ళల్లో ఒక్కొక్క మునగాడు వస్తాడు, మంచి నాయకుడు, అప్పుడు వాళ్ళు కొంచెం గొప్పవాళ్ళు అవుతారు. మళ్ళీ వాడు పోతాడు, మళ్ళీ పోతాడు అని వెళ్ళిపోతారు. ఇదో సృష్టి కార్యక్రమం, ఒక వరస. హిరణ్యకశిపు దొరికాడు వాళ్ళకి. అబ్బో నముచి శంబరా, ఓ పెద్ద పరివారం అంతా బయలుదేరారు. కాలకేయ నివాత కవచ సర్వరాక్షస పరివారాలు వచ్చినాయి. గంధర్వ గరుడ ప్రేత భూత లోకపాలాన్ స్థానాది సహ తేజస. గంధర్వ గరుడోరగాను సిద్ధచారణ సాధ్యాదీను ఋషీను పితృపతీన్ మునీన్. దేవదానవ సర్వలోకాలు, సిద్ధసాధ్య పతక పన్నగ కిన్నర కింపురుష గరుడ గంధర్వ భూతగణాలన్నీ ఆక్రమించాడు, లోకాలన్నీ ఆక్రమించాడు, దేవతల ఉద్యానవనాలన్నీ ఆక్రమించాడు, మహేంద్ర భవనాన్ని కూడా ఆక్రమించాడు. ఇంద్రుడు లేచిపోయినాడు, చెప్పకుండా పరారైపోయినాడు. ముల్లోకాల లక్ష్మి కరస్థితమైపోయింది. ఎత్ర విద్రుమసోపాన మహామరకతా భువ ఎత్ర స్ఫాటిక గుడ్యాని వైడూర్య స్తంభ పంతయ ఎత్ర చిత్రవితానాని పద్మరాగానాసనాని చ భయప్యన శివాశయ్యా ముక్తాదామ పరిచ్ఛదాగా. సర్వభోగాలు, మణిగణాలు, బంగారుమయమైన దివ్యమైన సంపదలు, మహేంద్ర భవనం కొల్లగొట్టాడు. సమస్తమైనటువంటి జగత్తులను ఆక్రమించాడు. ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్య ఉచ్ఛాస్త్రవర్తినః కాలో మహాన్యతీయాయ బ్రహ్మశాపముపేషుషగా. ఎంతో కాలం ఇలా అప్రతిహత దివ్య ఐశ్వర్యంతో, అఖండ విక్రమంతో ఎవణ్ణి లెక్క చెయ్యలేదు. ఆఖరకు అక్షరాలు దిద్దేటప్పుడు కూడా ఓం నమ శివాయ అనేది ఉండకూడదని ఓం నమః హిరణ్యకశపవే అని రాయించేవాడు. ఎలిమెంటరీ స్కూల్ నుంచి పై వరకు ఒకే విధమైన విద్యా విధానంలో రాక్షసత్వాన్ని పూర్తిగా చూపించాడు. చండ ప్రచండుడై ఉన్నాడు. తస్య ఉగ్రదండ సంవిఘ్న సర్వే లోకా సఫలకా అన్యత్ర అలబ్ధ శరణా శరణం యయురచ్యుతం. పరమ భయంకర దివ్య చండ శాసనంతో లోకాన్ని హడలు కొట్టిస్తున్న హిరణ్యకశిపు యొక్క దుష్ట దురంత దుర్భర దుర్లభ పరిపాలన భరించలేక ఈ దేవతలు ఋషులు
ఆ పరమేశ్వరుణ్ణి, ఆర్తత్రాణపరాయణుణ్ణి, ఆ భగవంతుణ్ణి, నారాయణుణ్ణి ధ్యానించారు. తస్మై నమోస్తు కాష్ఠాయై యత్ర ఆత్మా హరిరీశ్వరః యం గత్వా న నివర్తంతే శాంతాః సన్యాసినః అమలాః. ఏ పరంధాముని యొక్క దివ్యానుగ్రహ ప్రభావం పొందిన వారు మరల జన్మనెత్తరు. దుర్భర సంసార మహత్తర బాధల్లో చిక్కుకున్న వారికి శరణ్యం ఎవరో, రక్షణ ఎవడో అని నిద్రాహార రహితులై వాయుభోజనులై పరమ ఏకాగ్ర చిత్తంతో అఖండమైన ధ్యానంతో ఓం నమో భగవతే వాసుదేవాయ మహాత్మనే విశుద్ధానుభవానంద సందోగాయ యతః అభయః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవంతుడు సర్వైశ్వర్య సంపూర్ణుడైన మహానుభావుడు వాసుదేవ స్వామి. విశుద్ధమైన ఆనందానుభవం, అవిద్య మాయా అజ్ఞానం లేశమన్నీనా కూడా కనపడనటువంటి స్థానం. అటువంటి భగవంతునికి నమస్కారం. ఎవని ఆశ్రయం వల్ల జగజ్జీవ కోటికి అభయం కలుగుతుందో, స్వామి నీవే మాకు శరణ్యమని ఆశ్రయిస్తే అశరీర వాక్కుగా స్వామి చెప్పారు. మా భయిష్ట విబుధ శ్రేష్ఠ సర్వేషాం భద్రమస్తు వః మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే. అయినా భయపడవోకండి, నాకు మొత్తం తెలుసు, మీకు శుభమవుగాక. నా దర్శనం అయిందంటే మీకు సమస్త తాపాలు పోయి సర్వశ్రేయస్సులు కలిగినట్టే. పరమ దుర్మార్గుడైన దితి గర్భానికి చెడబుట్టిన శాపగ్రస్తుడైన ఆ రాక్షసుడు హిరణ్యకశిపుని దుందుడుకు తరం నాకు తెలుసు. తస్య శాంతిం కరిష్యామి, దానికి శాంతిని చేస్తా. కానీ కొంచెం ఓపిక పట్టండి. ప్రతిదానికి విత్తనం వేయగానే చెట్టు అవుతుందా, కాయగానే పండవుతుందా? పక్వం కావాలి. కాలస్తావతు ప్రతీక్ష్యత, సమయం నిరీక్షించండి అయ్యా. ఎట్లా సమయం అన్నారు? యదా వేదేషు దేవేషు గోషు విప్రుషు సాధుషు ధర్మే మయి చ విద్వేష సవా ఆశు వినశ్యతి. ఎవడో ఎవణ్ణి ఏమీ సంహరించడు. ఎట్లా నాశనమవుతాడు? వేదముల యందు, దేవతల యందు, గోవుల యందు, బ్రాహ్మణుల యందు, సాధువుల యందు, ధర్మమందు, నాయందు ఎప్పుడు బలవత్తర విద్వేషం బాగా పరాకాష్ఠకు చేరుతుందో వెంటనే వాడు నశిస్తాడు. దానికి సమయం మీకు తెలియాలిగా, చెబుతా వినండి. నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే ప్రహ్లాదాయ యదా దృహ్యేతు హనిష్యేపి వరోర్జితం. పరమశాంతుడు, సర్వభూత సముడు, ఎవరి యందు వైషమ్యం వైరం వైరుధ్యం లేనివాడు. అట్టి పరమయోగ్యుడైన తన కుమారుడైన మహాత్ముడైన ప్రహ్లాదుడనే నా పరమ భాగవతుడి మీద ఎప్పుడు వీడికి ద్వేషం పరాకాష్ఠకొచ్చి ద్రోహం చేస్తాడో అప్పుడు ఎన్ని వరాలతో వాడు మొనగాడుగా ఉన్నా అన్ని మినహాయింపులు దాటి వాడిని సంభేసిస్తాడు. ఆడప్పుడు తప్పగా వజ్జుడవుతాడు. ఇలా సమయం చెబితే ఏదో ఒక సమయం చెప్పబడ్డది కదా అని సంతోషించి దేవతలు వెనక్కి మరలారు. తస్య దైత్యపతే పుత్ర చత్వారః పరమద్భుతా. ఆ మహారాజు హిరణ్యకశిపుకి 4 కుమారుడు. ప్రహ్లాద, అనుహ్లాద, సంహ్లాదాదు. అందులో పెద్దవాడు ప్రహ్లాదు. పరమశాంతుడు, మహాగుణములు గలవాడు. పుట్టినప్పుడే జాతకం అంతా కనపడుతుంది. బ్రహ్మణ్య శీల సంపన్న సత్యసంధ జితేంద్రియ
ఆత్మవతు సర్వభూతానాం ఏకః ప్రియ సుహృత్తమః దాసవతు సన్నతర్యంఘ్రిః పితృవతు దీనవత్సలః భ్రాతృవతు సదృశ స్నిగ్ధః గురుషు ఈశ్వర భావనః. ఇన్ని ఎంత చక్కగా మహానుభావుడు శ్రీరామచంద్ర అనుగ్రహ ప్రభావం కలవాడు గనక మన పోతన్న గారు అనుకున్నాడు. అందుకే భాగవతము భాగ్య పరిపాకము ఆంధ్రులకెల్లా దాని ముంద అగగజాలవే కవితలంచు నభంబున దేవదుందు మ్రోగినవేమో. నీవు కలముంకొని కావ్యము వ్రాయబోవుచో చిందిపోసాగినవేమో తీయని రసాల రసాలు త్వదీయలేకి నిన్ను. వేషము మార్చి ఇన్ని దిగవేసి అభోసునరింపకుండా శ్రీవ్యాసుని గ్రంథమాంధమున వ్రాసితివి. అందము చింద అంధకములందు నీదే అగ్రాసనమయ్య. ఆ సొగసైన పద్యముల యారెతయారగు నీ కలననే అంటారు కరుణశ్రీ. పోతన్న యొక్క సహజ సౌందర్య సౌభాగ్యములతో కూడిన కవితామ తల్లి అంటున్నది ప్రహ్లాదుని గురించిన మాటలు. ఈనాటికి ప్రతి వారి మనస్సుల్లో మెలిగే పద్యాలివి. తనయందు నిఖిల భూతములయందు ఒక భంగి సమాహితత్వంబున పరగువాడు. పెద్దల బుడగన్న భృచ్చుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కనుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సతలను దీనుల కావ చింతించువాడు. సముల జడ సోదర స్థితి జరుపువాడు. దైవతములందు గురువుల దలచువాడు. లలిత లీలలందును బొంకును లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా. రాజసూయ మహాయాగం జరుగుతూ ఉంటే సర్వేశ్వరుడైన యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడికి అర్ఘ్యం ఇచ్చాడు భీష్ముని సలహాతో ధర్మరాజు గారు. కోపం వచ్చి ఇతడా పూజ్యుడు అవివేకి అని దూషించాడు శిశుపాలుడు. శిశుపాలుడికి మేనమామ కుమారుడే శ్రీకృష్ణ స్వామి. నోటికి వచ్చినట్టు దూషిస్తే 100 అపరాధాలు చెల్లినై సభాముఖంలోనని తన దివ్య దీప్తిమత్ సుదర్శన చక్రాన్ని విసిరి శిశుపాలుడిని ఛేదించారు. ఆ శిశుపాలుడిలో నుంచి తేజస్సు ఒకటి వచ్చి ఆ శ్రీకృష్ణ భగవద్రూపానికి ప్రదక్షిణ నీరాజనం చేసి ఆయనలో కలిసింది. రాజసూయాగా అనంతరం ఒకసారి నారదుల వారు వచ్చినప్పుడు ధర్మరాజు అడిగాడు, ఏమిటి శిశుపాలుడి అదృష్టం? ఇన్ని దూషించిన వాడు ఇలా సంభరింపబడి ఆ తేజస్సు స్వామిలో కలిసిందేమిటి? 3 జన్మలు నాయన. సనక సనందనాదుల శాపం, ప్రథమ జన్మలో హిరణ్యకశిపు అని ఈ ప్రహ్లాద కథను ఆయన చెబుతున్నాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిప. ఇక్కడో సందేహం వస్తుంది. కన్నుదోయికి అన్యకాంతలడ్డం పైన అంటే పసిపిల్లవాడు 5 ఏళ్ల లోపల వాడి కథ చెబుతున్నావు. 5 ఏళ్ల పిల్లవాడికి ఏ ఆడది కనపడ్డా మాతృభావం తప్పితే ఏ భావం ఉంటుందని ఓ ప్రశ్న. ఇది మొత్తం ప్రహ్లాదుని చరిత్ర మీద సంబంధించిన మాట. గాని పువ్వు పుట్టినప్పటి నుంచే పరిమళిస్తుందని దొంక తిరుగుడు బుద్ధులు చిన్నప్పటి నుంచే ఉంటాయి. సర్వగుణగణాఢ్యుడనర్థం. ఆకార విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభగతుడు కాడు. సౌందర్యం, విద్య, ఐశ్వర్యం, పదవి ఉన్నా
ఏమాత్రం గర్వం చేరదు. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియంబులచే పట్టువడడు. భవ్య వయోబల ప్రభవోపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంశక్తిన వంకబోడు. విశ్వమందు గన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు. ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచూ. ఏమీ తాను పట్టించుకోడు. శృశేషు దృష్టేషు గుణేషు అవస్తు చూచినవి విన్నవి కన్నవి ఉన్నవి వస్తువులన్నీ కల్పన మిథ్య వాస్తవం కాదని దృష్టి దృఢంగా ఉన్నవాడు. మనకో అన్నీ ఉన్నాయి అనిపిస్తాయి. ఉన్నాయి అనిపిస్తేనే భయమో కామమో ద్వేషమో కోపమో. కలలో వచ్చిన పెద్ద పులు వస్తే ఉడిక్కి పట్టంలే. పెద్ద పులు నిజంగా ఉందే. నిజంగా లేనప్పుడు భయం ఎందుకు వస్తుందండి? కలలో స్థితి బయటికి వచ్చినప్పుడు కళ ఎట్లాంటిదో, వెడుకు వచ్చి మనం చూసే వస్తువులన్నీ జ్ఞానం కలిగినప్పుడు ఇది అంతే. జ్ఞానం లేనప్పుడు అనుకున్నా ఇప్పుడంతా ఒట్టిదేని అనిపిస్తుంది. ప్రశాంతకామ అసురభావరహితుడు నిర్మల చిత్తుడు. యస్మిన్ మహాగుణా రాజన్ దృశ్యంతే కవిభిర్ముహు నతే అధునాపి ధీయంతే యథా భగవతి ఈశ్వరే. ఆయన గుణగణాలు ఎప్పుడూ చెదరని గుణగణాలు. ప్రహ్లాదుని సర్వయోగ్యతను గలవాడు. అన్నీ కావాలని వెతుక్కొని పరిగెత్తుకొని వచ్చి ప్రహ్లాదుని యందు కూర్చున్నట్టుగా చేరినయి. సద్గుణంబులెల్లా సంఘంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి భాసితనవు. రావటమేనా? మళ్ళీ ఎప్పుడున్నా బయలుదేరుతాయా? వెళ్ళవు. సద్గుణంబులెల్లా సంగంబులై వచ్చి అసుర రాజతనయునందు నిలిచి భాసితనవు. విష్ణువాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మా. ఆనాటికి ఈనాటికి ఎప్పుడైనా సరే సద్గుణాలు వదలవు ప్రహ్లాదుడు. ఎం సాధుగాథ సదసి నిపవోపి సురానృప ప్రతిమానం ప్రకుర్వంతి కిముత అన్యే భవాదృశాః. రాక్షసులకు పరమశత్రువులైన దేవతలు కూడా తమ యొక్క దేవతా సభారంగాలలో ఏదైనా విషయం వచ్చినప్పుడు ప్రహ్లాదుని వంటి పరమ భాగవతుడు, నిషదయోగ్యుడు, నిర్మల స్వభావుడు, సద్గుణ గుణ గరిష్ఠుడు మరొకడు లేడంటారు. పగవారే మెచ్చుకుంటారన్నమాట. పగవారైన సురేంద్రుడు పోతన్న గారంటాడు, పగవారైన సురేంద్రుడు సభలలో ప్రహ్లాద సంకాశులం సుగుణోపేతుల ఏ మెరుగవంశును వృత్తబంధంబులన్ బొగడందొత్తురు. గీతములు పద్యాలు పాటలు రాసి దేవతలు పాడుకుంటారట. గీత బంధంబులన్ పొగడంజూతురు సత్కవింతులకియన్ భూనాథ. నీబోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతనయుం వాటి నుంచి కీర్తింపరే. నీబోటి మహానుభావులు ప్రహ్లాదుణ్ణి వర్ణించడం, మెచ్చుకోవటం పెద్ద విశేషం ఏమిటయ్యా? గుణైరలమసంఖ్యేయైర్మాహాత్మ్యము తస్య సూచ్యతే. సద్గుణాలతో ఆయన మహాత్మ్యం అనేది కనపడుతూ ఉన్నది. వాసుదేవే భగవతి యస్యా నైసర్గికీ మతి. పుట్టుకతోటే కలిగిన స్వభావం. ఒకరు ఎక్కిస్తే బోధిస్తే కల్పిస్తే అతికిస్తే అతికేది కాదు.
ఈ చిత్తం హరి పదాంకితమై ఉన్నది. ఆటల జోలికి పోడు. శ్రీవల్లభుడు తను చేరిన ఎట్లయినా చెలికండ్ల చేరుట ఎవ్వరి మరచు. అసురారి తన మ్రోల నాడిన ఎట్లయినా అసుర బాలుర తోడ నాడమరచు. భక్తవత్సలుడు సంభాషించినట్లయినా పరభాషలకు మారు పలక మరచు. సురవంజు తనలోన చూచిన ఎట్లయినా జొక్కి సమస్తంబు చూడమరచు. హరిపదం భోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయినా అతడు నిత్య పరిపూర్ణ గుణుడగుచు అన్నియును మరచి జడతలేమియు ఉండును జడుని భంగీ.